చిన్నాన్న చిన్నాన్న మీరిక్కడికి వచ్చి ఎన్ని రోజులయ్యిందో? నేను అమెరికా వెళ్తున్నాను, కానీ వెళ్లే ముందు నా సంపదని నీ దగ్గర పెట్టి వెళ్దామని ఇక్కడికి వచ్చాను. ఇదిగో ఈ బాక్స్ లోపల నీకివ్వడానికి ఎంతో విలువైన బహుమతి ఒకటి ఉంది. కానీ ఇప్పుడు నాకు అంత సమయం లేదు, ఫ్లైట్ మిస్ అయిపోతుంది. నేను మళ్ళీ తిరిగొచ్చిన తర్వాత నీకు ఆ బహుమతి ఇస్తాను. మనం వినేసాం, మజాగా ఉంటుంది. మోటు పతులు, దాన్ని చాలా జాగ్రత్తగా చూసుకోండి. అలాగే చిన్నాన్న, బాయ్ బాయ్. ఆలోచిస్తున్నాను, ఒకవేళ నిధిని నేను దొంగలించగలిగితే నా జీవితం సెటిల్ అయిపోతుంది. అంత ఆస్తిపరుడు ఎన్నపెట్లో ఎంత దాగుంటుందో అది కూడా కొంచెం ఆలోచించండి. అప్పుడు జాన్ అవుతాడు డాన్, ఈ జాన్ అవుతాడు డాన్. పతులు, ఏంటి మోటు? నేను కలగంటున్నాను. కల నేను కూడా కంటూనే ఉన్నాను, కానీ ఆ కల్లో నేనైతే నా కలలో జాన్ చూస్తున్నాను. తను దొంగతనం చేయటానికి వస్తున్నాడు. అవును మోటు, ఇప్పుడు నా కల్లో కూడా నాకు జానే కనిపిస్తున్నాడు. పైగా అతను నా కల్లో కూడా ఇప్పుడు దొంగతనం చేయటానికే వస్తున్నాడు. విచిత్రం విచిత్రం, నేను ఒకేసారి ఇద్దరు కళల్లోనూ వస్తున్నాను. పైగా ఇక్కడ కూడా ఉన్నాను. మూడు రూపాలు. నాకు చాలా మజాగా ఉంది. వాళ్ళని వాళ్ళ కళలతో బిజీగా ఉండనిద్దాం. ఈలోగా మన పని చూసుకుని మూటలు కట్టుకుని బయలుదేరదాం. వాడు కిటికీలోంచి దూరొస్తున్నాడు. అవును నిజమే, వాడు కిటికీలోంచే వస్తున్నాడు. అరే ఆపండి, నన్ను కొట్టకండి, నన్ను పిచ్చోడిని చేస్తున్నారు. మీరు నిజంగానే నిద్రపోలేదు, కావాలని ఇదంతా చేస్తున్నారా? మమ్మీ! డాక్టర్ జట్కా, ఎలా ఉన్నారు? ఓయ్ మోటు, నా ప్రాణమిత్రుడా, నా సహోదరుడా, నువ్వు ఈ విషయం అడగడానికేనా ఇంత అర్ధరాత్రి వేళ ఫోన్ చేసింది? ఒకవేళ అదే నిజమైతే నువ్వు చాలా పెద్ద తప్పు చేసావు మిత్రమా. లేదు డాక్టర్ జట్కా, ఇంతకే విషయం ఏమిటంటే మా చిన్నాన్నగారు. ఓయ్ మోటు పత్రు, నా సహోదరులరా, ఇదిగోండి మీరు అడిగిన దానికి సొల్యూషన్. ఇప్పుడు ఎవరు ఈ పెట్టెను ముట్టుకున్నా ఈ అలారం మోగుతుంది. ఇక లైట్ ఆఫ్ చేసుకుని ప్రశాంతంగా నిద్రపోండి. థ్యాంక్ యూ డాక్టర్ జట్కా. ఎవరు ఎవరు త్వరగా రండి, ముందుకు వచ్చేయండి. ఎవరు? నిన్ను ఏం చేస్తాను చూడు, అయిపోయావు. ఎవరో శబ్దం చేస్తోంది. అర్ధరాత్రి వాళ్ళ ఈ మధ్యలో తప్పుడు ఏమిటి? అరే బాక్స్ రాణయ్య, మీరు ఇక్కడేం చేస్తున్నారు? నేను ఇంతవరకు ఏమీ చేయలేదు, ఇప్పుడు చేస్తాను. మళ్ళీ ఇక్కడ ఏదైనా శబ్దం వచ్చిందంటే అప్పుడు చెప్తాను మీ పని. ఐడియా సర్జీ.
డాక్టర్ జట్కా ఆ అలారం పాడైపోయింది. ఇంకో అలారం ఏదైనా ఇవ్వండి. ఓయ్ మోటు పత్రు, నా సహోదరులారా, నా ప్రాణ స్నేహితులారా, మీరు నన్ను రాత్రంతా నిద్రపోనివ్వరా ఏమిటి? అరే మేమిక్కడ కష్టాలతో కొట్టుకుంటుంటే మీరు నిద్రలేదని బాధపడుతున్నారా? డాక్టర్ జట్కా కష్టాల్లో ఆదుకున్నవాడే నిజమైన స్నేహితుడని మీరు గుర్తుంచుకోండి. ఓకే ఓకే బాబా, ఇదిగో ఇప్పుడే వస్తున్నారు. ఓకే ఓకే, ఇప్పుడు ఎవరైనా సరే ఈ ఎలక్ట్రిక్ అలారం ముట్టుకుంటే గనుక వాళ్ళకి ఎలక్ట్రిక్ షాక్ కొడుతుంది. డాక్టర్ జట్కా మీరు చెబుతుంది నిజమేనా? మోటు నా సహోదరుడా, నా ప్రాణమిత్రుడా, ఆ దేవుడి మీద ఒట్టే చెప్తున్నాను. మీకు ఏదైనా అనుమానంగా ఉంటే ఒకసారి దీన్ని ముట్టుకోండి. మోటు పతులు లేవండి, నిద్ర లేవండి, త్వరగా లేవండి. అరే దొంగవయ్యుండి అలా అరుస్తున్నావేంటి? నన్ను దొంగ అన్నావంటే మర్యాదగా ఉండదు. ఈ రోజు నేను ఢాకోని. ఇప్పుడు ఈ ఢాకో జాన్ అవుతాడు డాన్. మరి వాళ్ళకెందుకు కరెంట్ షాక్ కొట్టలేదు? అరే మోటు వాళ్ళు రబ్బర్ డ్రెస్ వేసుకొచ్చారు. నేనిప్పుడు చింగం గారికి ఫోన్ చేస్తాను. ఈ జాన్కి సరైన బాసు ఆయనే. స్టాప్ ఇన్ ద నేమ్ ఆఫ్ లా. చింగం చేతిలోంచి తప్పించుకోవడం ఇంపాసిబుల్. చెప్పానుగా ఇంపాసిబుల్. ఆగు. చట్టం మీద ఒట్టు, భారత మాత మీద ఒట్టు, హిందుస్థాన్ మీద ఒట్టు. పారిపోయి ఎక్కడికి వెళ్తారు? చట్టం చేతిలోంచి తప్పించుకోలేరు, అర్థం చేసుకోండి. ఓకే సార్, ఈ బాక్స్ ని మీరే తీసుకోండి. ఐ సరెండర్. సారు మీరు ఇక్కడ ఉండవలసిన వారు కాదు, ఎక్కడో ఉండవలసిన వారు. నాకు తెలుసు. ఇక మాటలు తగ్గించి పని కానివ్వండి. వెళ్ళి ఆ బాక్స్ తీసుకుందాం రండి. జాన్తో పెట్టుకుంటే పడతారు బోల్తా. ఇప్పుడు తెలిసి ఉంటుంది మన సత్తా. అద్భుతం బాస్, అద్భుతం. భలే కవిత చెప్పారు. అరే కవితల పిచ్చోడో, కవితల సంగతి పక్కన పెట్టండి, పని మీద దృష్టి పెట్టండి. ఇప్పుడు జాన్ అవుతాడు డాన్. ఇప్పుడు ఈ పెట్టెని తెరిచి చూస్తాను, అందులో ఎంత ఉందో మాల్. ఇప్పుడు పొరపాటున మిస్టేక్ అయ్యింది, కానీ ఇక బై మిస్టేక్ కూడా పొరపాటు చేయను. ఓయ్ మిత్రమా, ఈ మ్యాగ్నెట్ తో ఎలక్ట్రిక్ డివైస్ ని లాగేసేయండి. ఓయ్ పత్రు, నువ్వు చింగం గారు వెళ్ళి ఆ పెట్టెని సొంతం చేసుకోండి. వెళ్ళండి, త్వరగా వెళ్ళండి. లగాయత్తు సొంతం చేసుకోవడంలో నాకు 20 ఏళ్ల అనుభవం ఉంది. పతులతో పాటు నేను కూడా వెళ్తాను. చింగం చేతులొచ్చి తప్పించుకోవడం ఇంపాసిబుల్. చెప్పానుగా ఇంపాసిబుల్. నేను నిన్ను ఇక్కడి నుంచి తీసుకువెళ్ళి జైలు చుబ్బల వెనకాల పడేస్తాను, అది కూడా ఫ్రీగా. ఫ్రీ. అరే తవ్వాను గుట్టని, పట్టాను ఏలకని, నిధులు నిక్షేపాలు ఉంటాయనుకుంటే ఒక ఫోటో ఉంది. దాగా నేను ఒప్పుకోను. నా చిన్నప్పుడు చిన్నాన్నతో కలిసి తీయించుకున్న ఫోటోనా? ఓహో, నాకు ఎంత సంతోషంగా ఉందో. కానీ నాకు చాలా దుఃఖంగా ఉంది. ఈ ఫోటో పగలగొడతావా? నా ఫోటో పగలగొడతావా? ఎంత ధైర్యం నీకు ఎక్కడి నుంచి వచ్చింది? నా చిన్నప్పటి ఫోటో పగలగొట్టడానికి నీకు ఎంత ధైర్యం? నా ఫోటోనే పగలగొడతావా? నిన్ను నన్ను వదిలిపెట్టు.
అరే ఫోటోను అతికించండి, త్వరగా ఫోటోను అతికించండి. అరే నేను ఇలా దెబ్బలు తిన్న చూస్తే నగరం అంతా నవ్వుతుంది. వెంటనే ఫోటోను అతికించండి. పారిపోదు, లేదంటే పత్రు మన బాస్ తో పాటు మనల్ని కూడా సబ్బు పెట్టి ఉతికి ఆరేస్తాడు. పరిగెత్తు. ఓయ్ పత్రు, నా మిత్రమా, నీకంత కోపం మంచిది కాదు, తగ్గించుకో. పగిలిపోయిన ఈ ఫోటోని నేను ఇప్పుడే అంటించేస్తాను, ఓకే? అందులో నీ చిన్నప్పటి ఫోటో ఒకటి ఉంది. థ్యాంక్ యూ చిన్నాన్న. ఇంతవరకు మీరు దాన్ని భద్రంగా దాచిపెట్టారు. నిజంగా అది నా ఫేవరెట్ ఫోటో. ఐఎమ్ సారీ, నేను ఇప్పుడే దాన్ని ఒకటి చేత తెరిపించాను. అతను పెద్ద పెద్ద భోషాణాలు తెరిచేవాడు. నాకు ఫోటో దొరికేసింది. థ్యాంక్స్ చిన్నాన్న, చాలా థ్యాంక్స్.